హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? కరెంట్ అఫైర్స్ మనకు అన్ని పోటీ పరీక్షలకు చాలా ఉపయోగపడుతుందండి. కావున ఈ రోజు నుండి కరెంట్ అఫైర్స్ మరియు జీకే బిట్స్కి సంబంధించి మీకు యూట్యూబ్ ద్వారా ఫ్రీగా అందించడం జరుగుతుంది. అలాగే మొదటి ప్రశ్న మనం చూసుకున్నట్టయితే, మొదటి ఒలింపిక్ జెండాను ఎప్పుడు ఎగురవేశారు? మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఒకటి 1896 ఏథెన్స్, అది గ్రీస్ దేశంలో ఉందండి, ఏథెన్స్ అనే నగరము. రెండో ఆప్షన్ 1908 లండన్ నగరం, ఇది ఇంగ్లాండ్ దేశంలో ఉందండి. అలాగే మూడో ఆప్షన్ 1912 స్టాక్ హోమ్, స్వీడన్ దేశంలో ఉంది. అలాగే నాలుగో ఆప్షన్ చూసుకున్నట్లయితే 1920 ఆంట్వర్ప్, ఇది బెల్జియం దేశంలో ఉంది. అయితే మనకి ఇక్కడ నాలుగో ఆప్షన్ 1920 ఆంట్వర్ప్, ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి. నాలుగో బిట్. రెండవది, మహిళలు తొలిసారిగా ఒలింపిక్స్ లో ఎప్పుడు పాల్గొన్నారు? ఆప్షన్ 1 1896, ఆప్షన్ 2 1900, ఆప్షన్ 3 1904, ఆప్షన్ 4 1924. మనకి ఇక్కడ ఆప్షన్ 2 1900, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మూడో ప్రశ్న, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 1 ఏప్రిల్ 23, ఆప్షన్ 2 మే 23, ఆప్షన్ 3 జూన్ 23, ఆప్షన్ 4 జూలై 23. మనకు ఆప్షన్ 3 జూన్ 23 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నాలుగో బిట్, 2024 ఒలింపిక్స్లో భారతదేశానికి మొదటి పథకాన్ని అందించింది ఎవరు? మనో భాకర్ రాష్ట్రం నుండి రావడం జరిగిందండి. 5 షూటింగ్ విభాగంలో పురుషుల 50 మీటర్ల రైఫిల్లో కాంస్య పథకాన్ని అందించింది ఎవరు? స్వప్నిల్ కుసాలే, మహారాష్ట్ర అండి. 6 పురుషుల హాకీ జట్టు గెలుచుకున్న పథకం పేరేంటి? కాంస్య పథకం. 7 జావెలిన్ థ్రోయర్ 89.45 మీటర్ల దూరం విసిరి రజిత పథకాన్ని గెలిచిందెవరు? నీరజ్ చోప్రా. ఇవండి స్పోర్ట్స్కి సంబంధించింది. 8వ బిట్, 14వ భారత వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 ముంబై, ఆప్షన్ 3 న్యూఢిల్లీ, ఆప్షన్ 4 చెన్నై. మనకి ఇక్కడ ఆప్షన్ 3 న్యూఢిల్లీ రైట్ ఆన్సర్ అవుతుంది. 9వది, ఇండియా యొక్క మొట్టమొదటి GI ట్యాగ్డ్ అంజూర పండ్ల రసం ఎక్కడికి దిగుమతి చేయబడింది? ఆప్షన్ 1 హాంకాంగ్, ఆప్షన్ 2 పోలాండ్, ఆప్షన్ 3 జర్మనీ, ఆప్షన్ 4 సింగపూర్. మనకి ఇక్కడ ఆప్షన్ 2 పోలాండ్ రైట్ ఆన్సర్ అవుతుంది. 10వ బిట్, 2023లో భారత ప్రపంచ వ్యవసాయ ఎగుమతులలో ఏ స్థానం నిలబెట్టుకుంది? ఆప్షన్ 1 6th స్థానం, ఆప్షన్ 2 7వ స్థానం, ఆప్షన్ 3 8వ స్థానం, ఆప్షన్ 4 11వ స్థానం. మనకి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 8వ స్థానం నిలబెట్టుకుంది. 11వ బిట్, ప్రపంచంలో 2వ అతిపెద్ద అల్యూమినియం ఉత్పాదక దేశమేది? ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 ఇండియా, ఆప్షన్ 4 బ్రెజిల్. మనకి ఇక్కడ ఆప్షన్ 3 ఇండియా రైట్ ఆన్సర్ అవుతుంది. 12వ బిట్, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఫీజీ ప్రభుత్వం ఏ పౌర పురస్కారంతో గౌరవించింది? ఆప్షన్ 1 సర్వశ్రేష్ఠ పౌర పురస్కారం, ఆప్షన్ 2
ఆర్డర్ ఆఫ్ ఫీజీ. ఆప్షన్ 3 నేషనల్ హేమ్ అవార్డ్. ఆప్షన్ 4 గ్లోబల్ సర్వీస్ అవార్డు. ఇక్కడ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది, ఆర్డర్ ఆఫ్ ఫీజీ. 13వ బిట్టు, ఇటీవల భారత న్యూజిలాండ్ మధ్య ఏ రంగంలో ద్వైపాక్షిక సహకార ఒప్పందం కుదిరింది? ఆప్షన్ 1 రక్షణ. ఆప్షన్ 2 క్రీడలు. ఆప్షన్ 3 వాణిజ్యం. ఆప్షన్ 4 కస్టమ్స్. మనకి ఇక్కడ ఆప్షన్ 4 కస్టమ్స్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. 14వ బిట్టు, హమాస్ కొత్త చీఫ్గా నియమించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 ఇస్మాయిల్ హానియా. ఆప్షన్ 2 మహమ్మద్ జియాదే. ఆప్షన్ 3 యాహ్వా సిన్వర్. ఆప్షన్ 4 రాషిద్ ఘాజీ. మనకి ఇక్కడ ఆప్షన్ 3 యాహ్వా సిన్వర్. 15వ బిట్టు, 200 ఏళ్ల తరువాత అమెరికా జాతీయ పక్షిగా ఏ పక్షిని ఎంపిక చేశారు? ఆప్షన్ 1 పిలిచే పక్షి. ఆప్షన్ 2 బార్న్ ఔల్. ఆప్షన్ 3 బాల్డ్ ఈగల్. ఆప్షన్ 4 గోల్డెన్ ఈగల్. ఇందులో ఆప్షన్ 3 బాల్డ్ ఈగల్ ఈజ్ రైట్ ఆన్సర్. 16వ బిట్, మునాల్ ఉపగ్రహం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ 1 వాతావరణ పరిశీలన. ఆప్షన్ 2 భూ ఉపరితలం యొక్క వనస్పతి సాంద్రత డేటాబేస్ సృష్టి. ఆప్షన్ 3 ఖనిజ వనరుల అన్వేషణ. ఆప్షన్ 4 సముద్ర పరిశీలన. ఇందులో ఆప్షన్ 2 భూ ఉపరితలం యొక్క వనస్పతి సాంద్రత డేటాబేస్ సృష్టి. థ్యాంక్ యూ.